చేనేత సహకార సంఘాల ప్రక్షాళన చేపట్టాలని, పారదర్శక ఎన్నికలు జరపాలని బీజేపీ జనతా వారధి బృందం కోరింది. అన్ని చేనేత సహకార సంఘాలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి మగ్గం నడిపే నేతన్నల చేనేత కార్మికుల అనుబంధ కార్మికుల సభ్యత్వాన్ని ధృవీకరించాలని వినతి పత్రంలో కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో బీజేపీ జనతా వారధి కో-కన్వీనర్ యానాపు యేసు, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్వీబీఎన్ ఆచారి, ఓబీసీ మోర్చా ఐటీ సెల్ జిల్లా కన్వీనర్ అత్తిలి పోషేశ్వరరావు, ఓబీసీ మోర్చా జిల్లా సోషల్ మీడియా కో-కన్వీనర్ గుంటముక్కల శ్రీనివాస్, తనకాల శ్రీనివాస్, పౌరోజు ఆనంద్ సాగర్, చేనేత కార్మికుడు సిద్ధాని రామలింగేశ్వరరావు, ఆర్టీసీ మూర్తి తదితరులు వినతి పత్రం సమర్పించారు. క్రియాశీలంగా లేని నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న సంఘాలను పునర్వ్యవస్థీకరించాలని కోరారు. ప్రతి సంఘంలో సభ్యుల జాబితా నవీకరించి అర్హులైన నేతన్నల పేర్లు, సభ్యత్వ వివరాలు, ఓటర్ల జాబితాను బహిరంగంగా ప్రదర్శించాలని, నకిలీ సభ్యత్వాలను తొలగించి నిజమైన నేతన్నలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అర్హత కలిగిన అన్ని చేనేత సహకార సంఘాలకు నిర్ణీత కాలపరిమితిలో పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కడియం ఆర్ఎన్బి రోడ్డు పునరుద్ధరించాలని కోరారు. నా పేరు సిద్ధాని వెంకట్. నేను రాజమండ్రి ఉక్కంపేట గ్రామంలో ఉంటాం. మొన్న కూటమి ప్రభుత్వం తరఫున చేనేత కార్మికులకి 25,000 ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా కేంద్రంలో చేనేతకి 200 యూనిట్లు విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం మరి త్రిపుడును కూడా అమలు చేయడం మొదలుపెట్టింది. అదేవిధంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తుంది చేనేత కార్మికులకి. ఈ విషయంలో కేంద్రానికి కృతజ్ఞతలు చేనేతల తరఫున తెలియజేసుకుంటున్నాం. మన రాజమండ్రి కేంద్రంగా బీజేపీ పార్లమెంట్ ఆఫీసులో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమంలో శుక్రవారం నాడు చేనేతల తరఫున మేము మాకు సంబంధించిన సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని జనతా వారధి కో-కన్వీనర్ అయిన యానాపు యేసు గారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ గారికి తెలియజేయడం జరిగింది. చేనేత కార్మికుల తరపున మాకున్న సమస్యలని పూర్తి వివరాలు కలెక్టరేట్ లెటర్లో వివరించడం జరిగింది. అందులో భాగంగా ఆప్కోకి సంబంధించిన చేనేత వర్తక సంఘాలను ప్రతి జిల్లాల్లో బజార్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా చేనేత కార్మికుడి దగ్గరే డైరెక్ట్గా కొనుగోలు జరగాలని, మరియు చేనేత కార్మికుడి పైన ఉన్న బాకీలన్నీ సొసైటీల తరపున తొందరగా తీర్చాలని, అదేవిధంగా మా చేనేత సహకార సంఘాలు ఎలక్షన్స్ అంటే సజావుగా జరగాలి.